మాకు పోలీసులు పొద్దున్న ఫోన్ చేసి రైల్వే పోలీసులు ఇట్లా మీ అబ్బాయి రైలు కింద పడి చనిపోయాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇంట్లో నిన్న సాయంత్రం నాకు 6:30 టైంలో ఫోన్ చేసినాడు. అన్న ఇట్లా బెదిరిస్తున్నాడు, చంపుతాము, ఇంతమంది ఎవరు రాని ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, చంపుతామని. ఏం కావాలేరు అన్ని ఉత్తు మాటలు చెప్తారు. పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు శివుడు చంపలేరని చెప్పిన. తోపుతు రాజశేఖర రెడ్డి. గొడవలు ఏం లేవు. గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను అని ఇట్లా ఇబ్బంది. ప్రతి 4 ఏళ్ళు అయింది ఇదే ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. మన సంక్రాంతి పడినప్పుడు కూడా నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనవరి 1కి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను చంపుదాం అని చెప్పి మళ్ళీ మా ఇంటి మావానికి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా సరే కొట్టండి అనుకున్నాము. ఊరుకున్నాము. ఆయన అనుమానం ఉంది నాకంతే. అంతా ఒకటి రైలు కింద పడి వాళ్ళు 2002లో 21లో కూడా 2002లో కూడా పోలీసులతో కొట్టి చిత్రహింస పెట్టినా కూడా నగ్గలవాడు భయపడలే, వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఈరోజు వాడు పెరిగి పని చేసుకోవాలంటే నేను నమ్మలే. మాకు అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా చేసింటారేమో అని. 2021 గొడవలు అనవసరంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసినానే. లోకల్ లీడర్స్ మాట్లాడి వాళ్ళు అనేసి నా భూములు ఆన్లైన్ తీసేయడము, నా కొడుకు ఆడికి పోవడము శ్రీరామ్ దగ్గరికి పోయినామని చెప్పి మళ్ళీ పోలీసులు పెట్టారు, స్టేషన్లో కేసులు పెట్టి కొట్టేయడము, చిత్రహింసలకు గురి చేసేవాడిని. కాబట్టి నా కొడుకు మనకి డైవర్ట్ అయ్యి కేసు కంప్లైంట్ పెట్టాను. నాకు అనుమానం ఉంది ఫలానా తెలుసు మాకు న్యాయం జరగాలని. వాళ్ళు మాట్లాడినారు ఆల్రెడీ కదా, సముదాయం పెట్టినాము కూడా. సరేలేని మేము దేవుడు ఉన్నాడు అయితే మేము పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం చేయడానికి చెప్పినాం. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకుని ఒప్పుకున్నాము. సరేలేని మన సంగుండని వాళ్ళ కేసు విషయంలో కొన్ని ఏందో వాళ్ళు తెలిసి సరే మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పినాము. ఏం లేదు వాళ్ళకి ప్రజలు